శశి గారు, సీమ అభివృద్ధికి బాటలు పడింది మా హయాంలోనే. అందుకు నిదర్శనమే మొన్న కడపలో నిర్వహించినటువంటి మహానాడు. మేము రాయలసీమ డిక్లరేషన్ కూడా ప్రకటించాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా గతంలో టీడీపీ హయాంలో 5 ఏళ్లలో మేము 12,000 కోట్ల వరకు రాయలసీమకు ఖర్చు పెట్టాం. కేవలం జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లనే ఖర్చు పెట్టారు అంటున్నారు. మరి ఒక పక్క వైసీపీ ఏమో మేము కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేసాం. ఆ స్టీల్ ప్లాంట్కి బీజం పడింది మా హయాంలోనే. అప్పుడే శంకుస్థాపన జరిగింది. ఇప్పుడేదో అభివృద్ధి చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతుంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో మీరు ఒక సీమ బిడ్డగా మీ అభిప్రాయం ఏంటి? ఎవరి హయాంలో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారు? ఒకటి, రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే మనం తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు మెయిన్గా ఏమనుకుంటారు, ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చూపించే ఆ పాటలు చూసి ఏదో జగనే చేసాడు, రాజశేఖర రెడ్డి చేశారు అనుకుంటారు. వాళ్ళ సీమకు గుక్క నీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా ఉక్కు అని చెప్పి. మీరు అన్నారు కదా మేము బీజం వేసి మేము శంకుస్థాపన చేసామని. ఎవరైనా ఒకసారి శంకుస్థాపన చేస్తారు, లేదా ప్రభుత్వాలు మారిన తర్వాత అలా ఏమన్నా శంకుస్థాపన చేసి, లేదా ప్లేసులు మారిన తర్వాత ఒకేసారి ఒకే ప్రభుత్వంలో 5 ఏళ్ళ టెన్యూర్లోనే 2 సార్లు శంకుస్థాపనలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి అప్పుడు గాలి జనార్దన్ రెడ్డితో కలిసి కడప ఉక్కు అని చెప్పి శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి 3 సార్లు శంకుస్థాపన చేశారు. సరే, 3 సార్లు శంకుస్థాపన చేశారు కదా, కనీసం ఒక గోడ అన్నా కట్టారా? వైసీపీ వాళ్ళు చూపించచ్చు కదా, ఆ గోడ ఏదో ఉంటే కడప ఉక్కు మేమే కట్టాము, మేమే శంకుస్థాపన, అదేదో గోడ అన్నా కట్టుంటే ఆ గోడ చూపించింది మేము కట్టాము శంకుస్థాపన చేసినది చూపించచ్చు కదా. రాజశేఖర రెడ్డిది కట్టే ఇది ఏమీ లేదు. వాళ్ళు చేసింది మాయ మాటలు తప్ప సీమ ప్రజలకి మాటలు చెప్పి మోసం చేశారు. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అని ఎందుకంటున్నానంటే, గతంలో రాయలసీమలో రతనాల సీమను మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళం. వాన పడితే ఈ నేలపైన రతనాలు దొరుకుతాయని చెప్పుకుంటాం. అలాంటి రతనాల సీమలో రాయలసీమ రాళ్లసీమగా మారిపోయినప్పుడు, కరువుతో అల్లాడుతూ ఉండేటప్పుడు ఆ ప్రాంతానికి కనీసం నీళ్ళు ఇవ్వాలని తలచలేదు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించడానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండింది. నాడు 1952 నుంచి 53 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాం. 53 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నాం. ఆ తర్వాత 56 నుంచి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఈ విధంగా ఉన్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు ఎంతోమంది పాలకులు రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, మంత్రులైన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కనీసం నీళ్ళు ఇవ్వాలని ఎవరూ తలచలేదు. కానీ ఎన్టీ రామారావు గారు రాయలసీమ బిడ్డ కాకపోయినా రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక వ్యక్తిగా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, ఇక్కడ మనం నీళ్ళు అందించగలిగితే, ఈ ప్రాంతంలో నీళ్లు పారించగలిగితే నిజంగా బంగారం పండించవచ్చు, ఇక్కడ నిజంగా రతనాలు దొరుకుతాయని నమ్మి తెలుగు గంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఒక ఆంధ్రి నీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, వీటన్నిటికీ రూపకల్పన డిపిఆర్లు పూర్తి చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనలు చేసి పనులు మొదలుపెట్టారు. ఈ విధంగా ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చింది రాయలసీమలో తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు రాయలసీమలో రక్తం బారుతూ ఉంటే ఇక్కడ పారాల్సింది రక్తం కాదు అని నీళ్లు పారించింది తెలుగుదేశం పార్టీ. సీమలో కత్తులు పడుతూ ఉంటే మీరు పట్టాల్సింది కత్తులు కాదు కళాలు, ఎందుకంటే కత్తులు పడితే కత్తితోనే పోతారు, కళాన్ని పడితే కాలాన్ని జయించగలుగుతారు అని చెప్పి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిజం చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ బిడ్డలకు మీరు కత్తిచ్చి మీ నాయని చంపినోని చంపు అని చెప్పాల. మీరు కళాలు పట్టండి, మీరు ఆ ప్రాంతపు తలరాతలు మార్చగలుగుతారు, మీ కళాలతో రాయగలుగుతారు ఆ ప్రాంతపు తలరాతలు అని చెప్పి మార్పించి వాళ్ళని చదివిపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది సీమలో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇంకా ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడితే, ఇంకా ఒకప్పుడు లిటరసీ రేట్ పెరగడానికి కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, 100 పడకల హాస్పిటళ్ళు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, ఇలాంటి రూపకల్పన ఎన్నో తెలుగుదేశం పార్టీ హయాంలో నాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. నేడు 2014 నుంచి 19 అభివృద్ధి మనం మాట్లాడుకుంటే, రాష్ట్ర విభజన తర్వాత నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో చేశారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసింది. ఆ తర్వాత ఇంకెవరో పాలకులు చేయాల, వాళ్ళు ఓట్లకు రాజకీయం కోసం మాత్రమే వాడుకున్నారు రాయలసీమని. కత్తులు పట్టించి ఫ్యాక్షనిజం కోసం వాడుకున్నారు, వాళ్ళ కుటుంబ రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నారు. వాటన్నిటిని రూపుమాపింది తెలుగుదేశం పార్టీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో. మీరు చెప్తుంటే 2014 నుంచి 19 టైంలో ప్రత్యేక రాయలసీమ కావాలి అని చెప్పి డిమాండ్ వినపడలేదంటారా? అంటే వైసీపీ అదే కదా చెప్పేది, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నాయి. 2014 నుంచి 19 వరకు మీరు అడుగుతూ ఉన్నారు. కూటమి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి చెప్తా. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. 2014 నుంచి 19 వరకు నాడు రాష్ట్ర విభజన సందర్భంగా కొన్ని యూనివర్సిటీస్ కేంద్రం నుంచి వస్తే దాంట్లో ప్రధానంగా ఐఐటి, ఐజార్ తిరుపతి దగ్గర పెట్టారు, రేణుగుంట, మళ్ళీ అదేవిధంగా ఏర్పేడు ఈ ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ వస్తే అనంతపురంకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ వస్తే కర్నూలుకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక IIIT వస్తే శ్రీ సిటీ దగ్గర ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు
కేంద్రం నుంచి కొన్ని విద్యా సంస్థలు వస్తే ఈ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో ప్రధాన యూనివర్సిటీలు అనేది పెట్టడం జరిగింది. ఈ మొన్న చూస్తే ఐఐటి తిరుపతికి ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మీరు చూసినట్లయితే ఈ విధంగా చేయడం జరిగింది. ఇవే కాకుండా ఆ రోజు రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి మీరు అన్నారు ఫస్ట్లో 12,000 కోట్లు అవును, ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈవెన్ పులివెందులకు కూడా గండికోట ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా మార్చాలని డ్రిప్ పైన సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ హబ్గా మార్చాలని చెప్పి ఒక టీసీఎల్ కావచ్చు, ఒక డిక్సాన్ కావచ్చు, ఒక సెల్కాన్ కావచ్చు, ఒక కార్బన్ కావచ్చు, ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో ఇంటికి మాత్రమే పరిమితమైన ఆడబిడ్డలకి, ఇంటికి మాత్రమే పరిమితమైన కూలి పనికి మాత్రమే పరిమితమైన వాళ్ళని తీసుకొని వచ్చి ఇలాంటి కంపెనీల్లో గౌరవంగా పనిచేసుకునే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అనంతపురం లాంటి ప్రాంతాల్లో మీరు చూస్తే కియా, ఎందుకంటే అది ఒక రాళ్ళసీమ, అనంతపురం అంటే రాళ్ళు గుట్టలు ఉంటాయి, ఇక్కడ ఎందుకు పనికిరావన్నప్పుడు అక్కడ కియా లాంటి భారతదేశంలో అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 2014-19 అది తీసుకొని కియాను పెట్టి ఈరోజు పెనుగొండ ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతోమంది కియాలో పనిచేసుకుని దాని ఎక్స్టెన్షన్ యూనిట్లు వచ్చాయి, ఎంతోమందికి అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్కుల్లో కర్నూలులో ఉండే సోలార్ పార్క్ ఒకటి, అది తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టాం. అదేవిధంగా కర్నూలును ఒక టూరిజం హబ్గా మార్చాలని గండికోటను డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసింది కూటమి ప్రభుత్వం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. వీటన్ని అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆ ప్రాంతంలో లిటరసీ రేట్ అభివృద్ధి చేయడానికి, అక్కడ ఉండే వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయడానికి ఆనాడు కృషి చేసింది. 2014 నుంచి 19 వరకు ఆనాడు ఉండే తెలుగుదేశం ప్రభుత్వం. ఇంత చేస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పగా చేస్తా, నేను ఈ సీమ బిడ్డని, సీమ పౌరుషం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను గాలి మాటలు చెప్పాడు. ఆ రోజు ప్రజలు కూడా ఏమనుకున్నారు, సరే సీమ బిడ్డ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఇన్ని కంపెనీలు తీసుకొని చిన్ని చేశాడంటే జగన్ ఒక అవకాశం ఉంటున్నాడు, కొత్తోడు కదా, ఒకసారి ఇచ్చి చూద్దామని చెప్పి ప్రజలు ఇచ్చారు. ఇస్తే కియా దగ్గర పోయి వీళ్ళోళ్ళు ఏం చేస్తారు, నాకు పిల్లవా అని వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరిస్తాడు. అదేవిధంగా కర్నూలులో అయితే అభివృద్ధి గాలికి వదిలేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు అన్నట్టు 2,000 కోట్లు ఖర్చు, అది కూడా వాళ్ళ కమిషన్ల కోసం ఇట్టించుకుందా పెరిగితే పనులు మాత్రం మాత్రం మొదలవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి చిత్తూరు జిల్లాలో ఉండే కంపెనీల దగ్గర వీళ్ళ లోకల్ ఎమ్మెల్యేలంతా వెళ్ళి మాకు ఇంత కమిషన్లు ఇవ్వాలని చెప్పి దౌర్జన్యాలు చేస్తారు. ఇది వీళ్ళు చేసింది. ఒక్క రవ్వ మేలు చేయాల, ఒక్క రాయలసీమ యువతకి ఒక్క ఉద్యోగం చూపిలా, పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా చూసి సేమ్ అవుతాయేమనుకున్నారు, సీమ బిడ్డ అని చెప్పి సీమ పౌరుషాన్ని మట్టిలో కలిపి మనల్ని గాలికి వదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజమైన సీమ బిడ్డ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఇంత అభివృద్ధి చేశాడు, రేపు భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేస్తాడు. ఈరోజు లోకేష్ గారు సీమ డిక్లరేషన్ చెప్పారు. ఆయన ఏమని చెప్తున్నాడు, గతంలో మేము చేసాం, మళ్ళీ రేపు చేస్తాం అని చెప్పాడు. ఇలాంటి వ్యక్తులు నమ్మాలి అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ కలిసి అధికారాన్ని రాయలసీమలో 45 స్థానాలకు పైగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఈరోజు రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి గతంలో ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక సోలార్ హబ్గా, ఒక హార్టికల్చర్ హబ్గా మారిస్తే ఈరోజు ఇంకా కొత్తదనంతో తీసుకుపోవడానికి ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడంటే దానికి తగ్గట్టుగా ఈరోజు విద్యుత్ హబ్గా ఒక రూపాంతరం చెందడానికి మనం రెన్యూ కంపెనీ కావచ్చు, ఇలాంటివి వచ్చాయి. ఏంటంటే సోలార్ కావచ్చు, అదేవిధంగా సోలార్ టైప్ కావచ్చు, విండ్ టైప్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ యూనిట్కి సంబంధించి పెట్టడానికి గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఇలాంటి కంపెనీస్ని తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నారు అనంతపురం, కర్నూలు ఇలాంటి జిల్లాలు. అదేవిధంగా మొన్న కూడా గండికోటని టూరిజం హబ్గా మార్చాలి అని చెప్పి కేంద్ర మంత్రి గారు వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ గారు విజిట్ చేయడం జరిగింది. దానికి ఇంకా ఏమేమి ఎక్స్టెన్షన్ కావాలంటే నిధులు మంజూరు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో మనం చూస్తే ఎల్జీ మొన్న శ్రీ సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ ఉన్నారు. ఈ ఏడాదిలో 1.59 లక్షల కోట్ల పెట్టుబడులు, 46 భారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 1.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చేయడానికి చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా డిఫెన్స్ యూనిట్స్ అనంతపురం ప్రాంతానికి వీటికి తీసుకొని రావడానికి, రక్షణ పరిశ్రమలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొని రావడానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఏరోస్పేస్కి సంబంధించి ఇవన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. ఇవన్నీ ఏదో మాటలు చెప్పేసి ఇట్లా కాదు, చేతల్లో చూపించాలి. వీటన్నిటి కోసం ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి అనుమతులు ఇచ్చిన తర్వాత వాటి ఎంత పనులు వచ్చాయి, వాళ్ళకి ఏమేం కావాలి, ఎక్కడెక్కడ క్లియరెన్స్లు కావాలి, అవన్నీ చూస్తూ దగ్గరుండి చూస్తూ రాయలసీమను ఒక పారిశ్రామిక హబ్గా తయారు చేయాలి అని చెప్పి మనం, ఎందుకంటే సీమలో వాళ్ళకి ఇక్కడే పనులు చేసుకునే విధంగా చూపిస్తాం. సీమలో ఏంటంటే బీడు భూములే కాదు, బంగారు భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి, వీటన్నిటి కలిసి సంపద ఉంది. వీటన్నిటిని మనం ఉపయోగించుకోగలిగితే రాయలసీమ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఈ తెలుగు రాష్ట్రానికి ఒక చిహ్నంగా
చెప్పుకోదగ్గ విధంగా నిలుస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం జరుగుతుంది. మీరు చూస్తే వచ్చి విద్యుత్ రిలేటెడ్గా 27 భారీ సౌర పవన పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులకు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది. దీనివల్ల ఏంటంటే 16,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయి రాయలసీమలో. ఇదే కాకుండా మనం చూసుకుంటే కొప్పర్తి కావచ్చు, ఓర్వకల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవి డెవలప్మెంట్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పారిశ్రామిక ఓర్వకల్ ఉంటుంది. దానికి 2,786.10 కోట్లతో అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మీరు చూస్తే అండి విశాఖ చెన్నై పారిశ్రామిక క్యాడర్లో భాగంగా కొప్పర్తికి సంబంధించి 2,137 కోట్లతో అభివృద్ధి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం నుంచి చెన్నైని యూనిట్గా తీసుకుంటే ఇటు పక్కుండే కోస్టల్ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. ఇటుపక్క ఏదైతే చిత్తూరు జిల్లా, కడప ఆనుకుని ఉన్నాయి ఇవి డెవలప్ అవుతాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్ టు బెంగళూరు పెడితే మధ్యలో ఉండే కర్నూలు డిస్టిక్ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టూ ఉండే మేజర్ సిటీస్కి లింకేజ్ చేసుకుంటూ, అదేవిధంగా నేషనల్ హైవేస్ని కావచ్చు వీటిని డెవలప్ చేసుకుంటూ, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేసుకుంటూ ఈ రాయలసీమ అనేది ఒక ఐకానిక్గా తయారవ్వాలి. మన రాష్ట్రానికే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఐకానిక్గా ఉండాలి అని చెప్పి అనేక ప్రాజెక్టులని మనం చూస్తే ఇప్పుడు చూస్తే ఎన్నో యూనిట్స్, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక హార్టికల్చర్ హబ్గా, అదేవిధంగా మనం చూసుకుంటే ఒక సోలార్ హబ్గా, ఒక రెన్యూబుల్ ఎనర్జీకి ఒక హబ్గా, అదేవిధంగా ఒక స్పేస్ యూనిట్స్కి, డిఫెన్స్ యూనిట్స్కి ఈ విధంగా హబ్గా తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ రైతులకు మనం నీళ్ళు అందించగలదు, ఇక్కడ పరిశ్రమలకు నీళ్ళు అందించాలని చెప్పి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఏవైతే కాంద్రేనివా, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి వీటన్నిటిని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు పనిచేస్తూ ఉంది. నిరంతరం సీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి నాడు ప్రూవ్ చేసింది, నేడు మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.